नमः हरि ओम श्रीलक्ष्मी वारवल्लभं भाम्कणामणमध्यमामस्मदाचार्यपर्यन्तां वंदे गुरु परंपरं శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మానాయకుడైనటువంటి భగవంతుని సృష్టిలో విశేషముగా భారతదేశంలో చాలా కాలమున పూర్వం చంద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజులు అనే రాజు అజ్ఞాతుల వల్ల సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యాభర్తలతో నలుగురు తమ్ములతో వనవాసం చేస్తూ ఉండేవాట. ఒకనాడు నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ శౌకనాది బ్రహ్మ ఋషులు ప్రముఖులను అనేక పురాణ ఇతిహాసాలు బోధించుతుండగా సూతమహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదుల చేత దగాపడి రాజ్యాన్ని రాజ్య సంపదలు అన్నీ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ గడిచి మాకు రాజ్య పూర్వవైభవం మళ్ళా పొందే లభించుటకు ఈ సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా అంత సూతమహాముని వినాయక వ్రతం చేయమని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, ఒకనొక సందర్భంలో కుమారస్వామి కైలాసవాసై పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతము చేయడం వలన సమస్త విజయ వైభవాలను పుత్ర పౌత్రాభివృద్ధులను అనేక కోరికలు తీరిన వారే సకల సౌభాగ్యాలు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరేట. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి సర్వ సంపత్కరం ఉత్తమం ఆయుష్వాదివర్ధనం సిద్ధిప్రదం అనే వినాయక వ్రతం ఉన్నది. దాన్ని భాద్రశుద్ధ చవితిని ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలం లేచి స్నాన సంయమం చేసి శుచితుడై నిత్యకర్మను నిర్వర్తించుకుని తమ శక్తి కొలది మేరకు బంగారంతో గాని వెండితో గాని కనీసం మట్టితో అయిన విద్వేష రూపం చేసి తమ ఉత్తర దిక్కుగా వడ్లను పోసి బియ్యం పోసి మండపాన్ని ఏర్పరిచి అష్టాదళ పద్మాలతో గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధ పుష్పాదులతో పూజించి ధూపదీప నైవేద్యాల వెలగ నీరేడు చెరుకు మొదలైన ఫలములు ప్రత్యేకంగా నివేదన చేసి సంగీత నృత్య గీత వాద్య పఠనంతో పూజ ముగించుకుని యథాశక్తిగా వేద విద్యను విప్రులను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం వస్తుంది బంధుజనంతో కలిపి భోజనం చేసి ఆ తర్వాత మన్నాడు స్నాసంలో పూర్తి చేసుకుని యథాశక్తి కొలది బ్రాహ్మణ దక్షిణ తాంబూల సంతృష్టి పరచగలను. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతం చేస్తారో ఆ గణపతి వల్ల సకల ఐశ్వర్యములు పొంది ఈ విధంగా షణ్ముఖం ఉపదేశించగా ఈ వ్రతం నువ్వు కూడా ఆచరించము అని చెప్పి గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్ల తన ప్రేమించినటువంటి నలమహారాజును పెళ్ళాడట. విద్వేషుడు జనం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఆ యొక్క శివుడి యొక్క భక్తుడు అవడం చేత ఆయన ఒక తన కోరిక కోసం ఘోరమైన శివ తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా ఆ యొక్క పరమశివుడు ప్రత్యక్షమై, ఓ గజాసురుడా, నీ మనసులో ఎటువంటి కోరుకున్నా మాకు చెప్పుము, దాన్ని తప్పకుండా నెరవేర్చదును అని చెప్పగా వెంటనే ఆ యొక్క గజాసురుడు, అయ్యా, నేను సమస్త లోకాలను జయించగల శక్తి నా దగ్గర ఉన్నది, కానీ నా కోట గుమ్మానికి కాపలాగా నువ్వు ఉండి ఎప్పుడు నా ఉదరం అంటే కడుపు, నా ఉదరంలో నువ్వు ప్రవేశించి ఉండమని చెప్పి కోరేట. భక్తుల కోరికలు తీర్చే బోలాశంకరుడు వెంటనే గజాసుడు యొక్క కోరికను మన్నించి ఆ యొక్క గజాసుడు ఉదరంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే అలా ప్రవేశించాడో ఈ యొక్క పరమశివుడు లేని కైలాసం ఏ విధంగా ఉంటుంది? బోసిపోయి ఉంటుంది. అలా బోసిపోయిన చేత పార్వతీదేవి నంది ఇతర ఆ శివగణాలను అందరినీ పంపించి అన్ని చోట వెతకడం ప్రారంభించింది. ఎక్కడ వెతికినా కూడా పరమశివుడు జాడ కనబడలేదు. అలా యొక్క పార్వతీదేవి బాధపడుతూ ఉండగా ఇంతట్లో మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమై, అమ్మ, ఈ యొక్క భర్త ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆమెను ఊరడించి ఆయన ఈ యొక్క పరమశివుడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి బాగా తెలుసుకుని పలానా గజాసురుడు ఉదరంలో పరమశివుడు ఉన్నాడని గావించి నందిని చక్కగా గంగాద్విమానం కింద అలంకరణ చేసి ఆ యొక్క బ్రహ్మాది దేవతలందరినీ కూడా చిరుగంటలు వాయించేలా ఆయన జగన్నాటక సూత్రధారైనటువంటి ఆ యొక్క డోలాను వాయిస్తూ ఎంతో చక్కగా గజాసురుడు మేళం దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా అక్కడ మేళం చేస్తూ ఉండగా ఇంతట్లో ఆ యొక్క గజాసురుడు ఆ మేళాన్ని చూసి చాలా ఆనందముగ్ధుడై ఆ యొక్క గజాసురుడు మేళను ఆడిస్తున్నటువంటి మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి
ఏవయ్యా మీరు చాలా చక్కగా చేశారు, మీరు ఏది కావాలంటే చెప్పండి, నేను తప్పకుండా ఇచ్చి వేస్తానని చెప్పగా మీ యొక్క ఉదరంలో నివేశించినటువంటి ఆ పరమశివుడిని మాకు ఇప్పించమని అడిగాట. ఎప్పుడైతే అలా అడిగాడో అయ్యో వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ మహావిష్ణుమూర్తి వచ్చిన ఇలా అడిగాడు అని భావించి ఆ యొక్క పరమశివుడు ఉదరంలో ఉండగానే అయ్యా స్వామి నా యొక్క శరీరాన్ని ఎప్పుడూ ధరించాలి, అలాగే నా శిరస్సు పుల్లోకాలను పూర్తికను పొందాలి అని చెప్పగా ఆ పరమశివుడు తదాస్తు అని చెప్పగా ఈ యొక్క నందీశ్వరుడు వెళ్ళి ఆ గజాసుని పొట్ట చీల్చి ఆ యొక్క స్వామిని బయటకు తీసుకొచ్చేశాడు. ఎప్పుడైతే అలా స్వామిని బయటకు తీసుకొచ్చాడో ఇంతట్లో ఈ యొక్క పార్వతీదేవికి విషయం తెలిసి పరమశివుడు వస్తున్నాడని భావించి వెంటనే ఆమె అభ్యంక స్నానం అంటే శుభ్రంగా తలంటు పోసుకుని శుభ్రంగా స్నానం ఆచరించడానికి ఒళ్ళంతా నలుగు పోసుకుని దాంట్లో వచ్చినటువంటి పిండితో ఒక బొమ్మను ప్రతిష్ఠించాడు, ఒక బాలును తయారు చేసి దానికి తన శక్తినంతా పోసి ఆ బాలుని గుమ్మం దగ్గర కాపలా పెట్టింది. ఏమని ఎవరు వచ్చినా సరే లోపలికి పంపించవద్దు అని చెప్పి. అయితే ఇంతట్లో పరమశివుడు ఆ కైలాసానికి ప్రవేశించి ఆ యొక్క లోపలికి వెళ్తూ ఉండగా వెంటనే ఒక బాలుడు అడ్డగించాడు. అడ్డగిస్తే ఈ యొక్క బాలుడికి అన్ని రకాలుగా అల్లారబుడ్డుగా చెప్పడం ప్రారంభించాడు. కానీ పరమశివుడు ఎంత చెప్పినా సరే అక్కడ ఎవరు చెప్పారు మాట, తల్లి చెప్పింది ఎవరు లోపలికి పంపించొద్దని. అయ్యా నువ్వు ఎవరైతే ఏముంది, నేను మాత్రం లోపలికి పంపించను, మా అమ్మగారు ఉపదేశిస్తే గాని అని చెప్పగా వెంటనే ఈ యొక్క పరమశివుడికి చాలా కోపం వచ్చి ఆ యొక్క శూలంతో ఆ యొక్క శిరస్సును ఖండించాడు, ఆ బాలుడు శిరస్సుని. ఆ యొక్క బాలుడు ఆ శిరస్సును ఖండించగానే నిత్యుష్టుడైనటువంటి ఆ యొక్క బాలుడు శిరస్సు కింద పడగానే అమ్మ అని ఎప్పుడైతే అరిచాడో ఆ పార్వతీదేవి బయటకు వచ్చి ఆ యొక్క బాలుడు చూసి చాలా బాధపడి ఆ యొక్క పశుబాలుని పైన మీ ప్రతాపము అని చెప్పగా ఆ యొక్క పరమశివుడు కూడా చాలా చేసినప్పుడు చాలా బాధపడి ఎవరైతే ఉత్తర దిక్కుగా శిరస్సు పెట్టి పడుకుంటారో వారి శిరస్సును తీసుకురమ్మని చెప్పి ఈ యొక్క నందిని ఇతర శివగణాలందరినీ కూడా పంపించాట. అందుకే పెద్దలు చెప్తారు ఉత్తర దిశగా తలకాయ పెట్టుకుని ఎప్పుడు పడుకోకూడదు అని. ఎప్పుడైతే అలా చెప్పారో ఈ యొక్క శివగణాలు ఈ యొక్క నంది అన్ని చోట్లగా తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా కూడా ఎవరు కూడా ఉత్తర దిక్కుగా తలకాయ పెట్టి పడుకోవట్లేదు. పడుకోసరికి ఈ యొక్క ఏనుగు మాత్రం ఒక ఏనుగు మాత్రం గజాసుడు, ఆయనే గజాసుడు, ఆయన ఉత్తర దిక్కుగా తలకాయ పెట్టి పడుకున్నట్టు. ఎప్పుడైతే అలా పడుకున్నాడో వెంటనే వెళ్ళి ఆ నంది ఆ యొక్క ఏనుగు శిరస్సును ఖండించి కైలాస లోకానికి పట్టుకొచ్చాడు. ఎప్పుడైతే పట్టుకొచ్చాడో అయ్యా స్వామి అన్ని చోట్ల తిరిగాం కానీ ఎక్కడా కూడా ఈ యొక్క ఉత్తర దిక్కుగా ఎవరు తలకాయ పెట్టి పడుకోలేదు, ఈ ఏనుగు మాత్రం పడుకుంది, దానివల్ల నా శిరస్సును పట్టుకొచ్చామని చెప్పగా వెంటనే ఆ యొక్క బాలుడికి ఆ శిరస్సును ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠాపన చేశాక. ఎప్పుడైతే అలా ప్రాణప్రతిష్ఠాపన చేశాడో ఆ యొక్క బాలుడికి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆనాటి భూలోకంలో వినాయకుడికి ఇంకొక పేరు గజాననుడు. ఎప్పుడైతే అలా జరిగిందో కొంతకాలం గడిచిన తర్వాత కుమారస్వామికి పార్వతీ పరమేశ్వరుడు జన్మించారు. అల్లారముద్దుగా ఇద్దరు కొడుకులను చూసుకుంటూ సుఖ సంతోషాలతో కైలాసం ఉండేది. కొంతకాలం అయ్యేసరికి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి అయ్యా మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా పరిపూర్ణంగా జరగడానికి విఘ్నాధిపత్యం ఇస్తే చాలా బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతట్లో కుమారస్వామి అన్నయ్య చూస్తే లావుగా ఉంటాడు, ఎందుకు ఎటు వెళ్ళలేడు, నేనైతే నాకు ఇచ్చేయండి విఘ్నాధిపత్యం అని అడిగాట. ఎప్పుడైతే అలా అడిగాడో ఆ యొక్క వారిద్దరి మధ్య కూడా కొంచెం వాగ్దానం జరిగింది, అంటే ఇద్దరు లాంటి మాటలు జరిగినాయి. జరిగితే ఇంతలో పరమశివుడు అదంతా చూసి ఎవరైతే ముల్లోకాల్లో పుణ్యకోటి స్నానాలు చేసి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పాట. వెంటనే ఈ మాట విన్నట్టు కుమారస్వామి ఆ యొక్క తన వాహనం ఏంటి నెమలి వెంటనే ఎక్కేసి ఈ స్థానానికి బయలుదేరి వెళ్ళాడు. అన్ని చోట్లకి వెళ్ళడం ఆయన ప్రారంభించాడు. కానీ తన స్థితిని గమనించినటువంటి ఆ యొక్క వినాయకుడు ఆ యొక్క పరిస్థితిని చూసి అయ్యా పరమేశ్వర నేను చూస్తే ఇలా ఉన్నాను, నువ్వు నాకు ఇటువంటి పరీక్ష పెడతావా అని చెప్పి బాధపడుతూ ఉండగా ఇంతట్లో నారద మహాముని అక్కడికి వచ్చి ఏవయ్యా వినాయక నువ్వు బాధపడాల్సిన విషయం ఏమీ లేదు, నీ అమ్మ మీ నాన్నగారి చుట్టూ తిరుగు, వారే ఈ సృష్టి స్థితికారకుడు, వారికి నమస్కరించి నువ్వు తిరిగినట్లయితే నువ్వు అన్ని లోకాల్లో నువ్వే కనబడతావని చెప్పగా వెంటనే ఈ యొక్క వినాయకుడు ఆ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కరించి ఆయన
ఆ యొక్క తల్లిదండ్రుల చుట్టూ తిరగడం ప్రారంభించాట. ఎప్పుడు అలా తిరగడం ప్రారంభించాడో ఎక్కడ చూసినా కుమారస్వామి నదికి వెళ్తుంటే అక్కడ వినాయకుడు కనబడ్డాడు. ఎప్పుడైతే అలా కనబడ్డాడో అయ్య బాబోయ్, అన్నగారు చూస్తే చాలా తక్కువ అంచనా వేశాను, కానీ అన్నగారు చాలా గొప్పవాడు నాకన్నా అని చెప్పి ఆ యొక్క తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా నా తప్పును క్షమించండి, అన్నగారి స్థితి తెలుసుకోలేక నేను మాట్లాడాను, కానీ అన్నగారు నాకన్నా చాలా గొప్పవాడు అని చెప్పి ఆయనకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని చెప్పేసి చెప్పగా ఆయనకి విఘ్నాధిపత్యాన్ని వచ్చారు. ఆనాటి భూలోకంలో భాద్రశుద్ధ చవితి నాడు వినాయకుడిని విఘ్నాధిపత్యం ఇచ్చారు. అందుకని విఘ్నేశ్వరుడు అన్నారు. విఘ్నేశ్వరుడు అయితే ఆయనకు ఆ రోజున భూలోకంలో చక్కగా కుడుములు, పాయసం, చెరుకు రసం అనేక రకాల పనులతో నివేదన చేసి ఆయనకి చక్కగా మనం చవితి చేసుకుని ఆ రోజున స్వామివారి యొక్క భూలోకంలో పెట్టిన పదార్థాలన్నీ స్వీకరించి తనకు మిగలగా ఆ మూషికానికి ఇచ్చి ఆ మూషికంతో ఆయన పైకి వెళ్ళాట. ఎప్పుడైతే అలా వెళ్ళాడో ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకి శిరస్సు వంచి అంటే పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా ఆయనకు పొట్ట అడ్డొచ్చింది. ఎప్పుడైతే పొట్ట అడ్డొచ్చిందో ఈ పొట్టతో అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటే మా సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఇలా పడుకోవాలి కదా, ఇబ్బంది పడుతుంటే ఆ యొక్క పరమశివుడి పైన చంద్రుడు చూసి పక్కుని నవ్వాడు. ఎప్పుడైతే అలా నవ్వాడో వెంటనే ఆ పొట్ట చీని ఆ యొక్క కుడుములు, ఆయన తిన్న కుడుములన్నీ కూడా బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే అలా వచ్చేసినాయో ఆ యొక్క పార్వదేవి చూచి, నీ చూపు చూస్తేనే ఈ విధంగా జరిగింది కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలాపనందన కలుగుతాయి అని చెప్పి శపించిందిట. ఎప్పుడైతే అలా శపించిందో ఆ యొక్క చంద్రుడి శరీరం రోజు రోజుకి క్షీణించడం ప్రారంభించింది. అలా క్షీణిస్తూ ఉండగా ఇంతట్లో ఈ యొక్క ఋషులు అందరూ వచ్చి, అమ్మా నువ్వు ఇచ్చిన శాపం మూలంగా భూలోకం అంతా తల్లడాలిపోతుంది, చంద్రుడు లేకపోతే సృష్టి లేదు, కాబట్టి ఆయనకి ఇచ్చిన శాపాన్ని మీరు ఎదురుగా ఉపశమనం కల్పించండి అమ్మా అని వేడుకోగా భాద్రశుద్ధ చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళకి నీలాపనందరూ కలుగుతాయని చెప్పి ఆ యొక్క పార్వదేవి ఆ యొక్క శాపాన్ని తాత్కాలిక విమోచన చేసిందిట. ఆ రోజున ఎవరైతే చవితి రోజున చంద్రుని చూస్తారో వాళ్ళకి నీలాపనందరూ కలుగుతాయి. అలా ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క ద్వాపరంలో పాలు పితుకుతూ ఉండగా ఆ యొక్క బృందావనంలో ఆ యొక్క పాల యొక్క చెంబులో ఈ యొక్క చంద్రుడి బింబాన్ని చూశాట. ఎప్పుడైతే అలా చూశాడో వెంటనే ఏమి అనుకున్నట్ట, ఏమని, అయ్యో ఈ రోజు మన చవితి, అలాంటి రోజు చవితి రోజు చంద్రుని చూసేశాను, ఎటువంటి నీలాపనంది వస్తుందో అని చెప్పి బాధపడుతూ ఉండగా ఇంతట్లో సత్రజిత్తుడు ఒక మహారాజు ఉండేవాట. ఆ మహారాజు దగ్గర రోజుకి షేరుబాబు బంగారం పెట్టే సకంతపు మణి ఉండేది. ఆ మణిని చక్కగా రోజు కూడా పూజించుకుని అందరూ వచ్చే బంగారం తీసుకుంటూ రాజ్యాలు సుభిక్షంగా పరిపాలన చేసుకుంటూ ఉండేవాట. అలా పరిపాలన చేస్తూ ఉండగా ఒకరోజు కృష్ణ పరమాత్మ ఆ మణిని చూచి నాకు ఇచ్చేమని అడిగేట. అయితే ఈ మణి నాకు కావాల్సింది, నేను ఇవ్వని చెప్పేసరికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. ఒకరోజు కొంతకాలానికి సత్రజిత్తుడు తమ్ముడు ప్రసాదజిత్తుడు ఆ హారాన్ని మెల్లో వేసుకుని వేటకి వెళ్ళాడు. ఎప్పుడైతే వేటకి వెళ్ళాడో ఆ వేటకి వెళ్ళి వస్తూ ఉండగా ఇంతట్లో ఆ యొక్క మెల్లో వేసుకున్న హారాన్ని ఒక సింహం చూసి అది నిజంగా మాంసం ముద్దగా భావించి ఆ యొక్క అతనిపై పడి అతను చర్మాన్ని మొత్తం చీల్చి ఆ హారాన్ని మెల్ల వేసుకుని వెళ్ళిపోయింది. అలా కొంతకాలం గడిచేసరికి ఆ యొక్క తమ్ముడిని శ్రీకృష్ణ పరమాత్ముడే చంపాడు అని చెప్పి రాజ్యం అంతా కూడా చెప్పుకుంటున్నారు. ఆ మాట వెళ్ళి కృష్ణ పరమాత్మను చేరేసరికి చవితి రోజు చంద్రుని చూసిన మూలంగానే నాకు ఇటువంటి నీలాపనంత జరిగిందని భావించి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ప్రసాదజిత్తుడు వెళ్ళినటువంటి దారిని వెళ్తూ అక్కడ సింహ కళేబరాన్ని చూచి ఇంకా కొంచెం దూరం వెళ్తూ ఉండగా వెలుగుబంట్ల అడుగుజాలను గమనించి ఒక గృహలో ప్రవేశించాడు. ఆ గృహంలో ఆ జాంబవతి కుమార్తె మెల్లో ఈ హారాన్ని చూచి ఆ హారాన్ని తీసుకుంటూ ఉండగా జాంబవతుడు వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేశాట. అలా 18 రోజులు ఇద్దరి మధ్య ఘోరాతి ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజు జాంబవతుడి యొక్క శరీరం కుసిచ్చిపోతూ ఉండగా ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి అవతారాన్ని ఎత్తి ఆ యొక్క నేను రామచంద్రమూర్తిని చూపించేసరికి వెంటనే యొక్క జాంబవంతుడు తన హారాన్ని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. ఇచ్చేసి ఈ యొక్క హారాన్ని పట్టుకువచ్చి ఆ యొక్క సత్రజిత్తుడు చూపించి జరిగిన విషయం అంతా చెప్పగా సత్రజిత్తుడు కూడా చాలా బాధపడి ఆ హారంతో పాటు తన కుమార్తెని సత్యభామను కూడా ఇచ్చి దేవేంద్ర వివాహం చేశాడు. అలాగే ఈ యొక్క భూలోకంలో ఎవరైతే ఈ యొక్క చవితి రోజున
చక్కగా ఈ యొక్క కథ చెప్పుకుంటారో వారికి నీలాపనిందరూ తొలగి సకల విద్యావృద్ధులు కలుగుతాయని చెప్పేసి ఇది విఘ్నేశ్వర చవితి వ్రతకల్పంలో చెప్పబడింది. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. కొన్ని అక్షర